బొమ్మ బొరుస ఎవరు గెలుస్తారు? ఎస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడ్కి రాబోతున్నారు. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. You guys and me. ఎస్, రెడీ స్టడీ 1 2 3 గో. జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ ఆరంభం. రైడ్ మిషన్ అర్జున్ బరిలోకి దిగాడు. చెడుగుడు 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 అంటూ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ తోటి మొదలెట్టాడు రైడ్. మరి రైడ్ మిషన్ మొదటి రైడ్ సక్సెస్ అవుతుందా? 1062 రైడ్ పాయింట్లు ఇప్పటిదాకా, సగటు 10.4 లేకుండా ఏ మ్యాచ్ లేదు. క్లియర్. అక్కడ కోచ్ సంజీవ్ బలియాన్తో పాటు మన ప్రెస్సింగ్ చూడొచ్చు. స్కోర్ బోర్డు నిండా సున్నాలే కనబడుతున్నాయి. మీ ఇంటికి సున్నాలు వేసుకోవాలనుకుంటే పనికొస్తుంది. రైట్గా రైడ్ అయితే స్టార్ట్ అయింది. తోసి అవతల పడేశాడు అంతే, కానీ అవుట్ అయ్యాడు అంటున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో చూడాలి. రెఫరెన్స్కి వెళ్తారా? అటా ఇటా పాయింట్. 2 points number 11 and 1 out. 2 points Haryana Steelers. హర్యానా స్టీలర్స్ ఖాతా తెరిచారు. 2 పాయింట్లు. ఒక్కటి క్లియర్ గా థై పైన టచ్ జరిగిన తర్వాత డాష్ కొద్దిగా లేట్ అయింది. మల్టీ రేట్ పాయింట్ రైడ్ అది. ఎస్, డూ ఆర్ డై రైడ్. ఇక్కడ ఖచ్చితంగా చావు తెలుసుకోవాల్సిన పరిస్థితి. మరొక పాయింట్ తీసుకురాలేకపోయాడు శ్రీని. నిజంగా రైట్స్ అయితే అటు ఇటు జరుగుతున్నాయి, కానీ క్లియర్ కట్ లీడ్లో ఇంకా ఎవరైతే కనిపించట్లేదు. కొంచెం నత్తనాటకన స్టార్ట్ అయిన యాక్షన్ అయితే మనం చూడొచ్చు, కానీ పాయింట్ అయితే తీసుకొచ్చేసాడు హర్యానా స్టీలర్స్. ఒక పాయింట్ అయితే స్టీల్ చేసుకొచ్చాడు. ఇది అనవసరమైన కాస్ట్లీ మిస్టేక్ అక్కడ స్ట్రాంగ్ డిఫెండర్ సుజిత్ నుంచి. అర్జున్ ద రైట్ మిషన్ రైడ్ గట్టిగా చేస్తాడా? చిన్నగా వచ్చాడు, కానీ షాదులు పట్టు నుంచి తప్పించుకోగలడా? గట్టిగా పట్టేశాడు. బట్ ఈసారి మాత్రం అప్పర్ హ్యాండ్ లో షాదులు రావడం జరిగింది. మేబీ బోనస్ జరిగిందా లేదా చూడాలి. Bonus point Jaipur Pink Panthers, letter out 1 point. లక్కీ అని చెప్పాలి. ఆన్ ద లైన్ ఉన్నప్పుడే ట్యాకిల్ జరిగింది. బట్ విత్ ఇన్ నో టైంలో రాహుల్ షేర్పాల్ యొక్క సపోర్ట్. లుక్ ఎట్ అగ్రెషన్, బాడీ లాంగ్వేజ్ చూడొచ్చు ఇక్కడ. ఎస్, ముగ్గురు ఉన్నారు. సూపర్ ట్యాకిల్ కి ఛాన్స్ ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ రాఫ్ సూపర్ ట్యాకిల్ ని యూజ్ చేసుకుంటారా? సూపర్బ్ స్పీడ్ తోటి అక్కడ హర్యానా స్టీలర్ పాయింట్ సాధించుకొచ్చినట్టే కనిపిస్తున్నాడు. ఎస్, Number 4 out. శివం పటారే స్పీడ్ ముందు ఏ డిఫెండర్ కూడా నిలవలేకపోతున్నాడు. ఇక్కడ చూడొచ్చు, యాంగిల్ బ్రిలియంట్ గా ఉంది. బట్ టువర్డ్స్ మిడ్ లైన్ వచ్చే స్పీడ్ మాత్రం 2 కూడా అని చెప్పాలి. ఎస్, ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ 6 పాయింట్లు, హర్యానా స్టీలర్స్ 9 పాయింట్ల దగ్గర ఉన్నారు. చెడు కూడా అయితే గట్టిగా ఆడుతుంది. షాదులు పట్టు ఉడుం పట్టు తప్పించుకోవడం కష్టం. మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు షాదులు యాంకిల్ కూడా అద్భుతంగా చేస్తాడని. బట్ ప్రతి ప్లేయర్ కూడా అక్కడే వెళ్ళి దొరికిపోతున్నారు. కొంచెము అండర్ ఎస్టిమేట్ కనబడతా ఉంది. All out. బట్ ఇది ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్ హర్యానా స్టీలర్స్ సాధించడం జరిగింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అర్జున్ కంబ్యాక్ కావాలి. డిఫెన్స్ కూడా కంబ్యాక్ చేయాల్సిందే. ఎస్, కొంతమంది రెగ్యులర్ ఫ్యాన్స్ కూడా అక్కడ మనకు కనబడుతున్నారు. ప్రతి మ్యాచ్లోనూ హర్యానా స్టీలర్స్ కోసం చేకొట్టే ఫ్యాన్స్ అక్కడ రెగ్యులర్గా వచ్చినారు. రైట్, ఇక్కడ మరొక అద్భుతమైన ట్యాకిల్ ఫ్రమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేని వినయ్. ట్యాకిల్ ఇనిషియేషన్ లక్కీ నుంచి, బట్ సపోర్ట్ మాత్రం మెచ్చుకోవాలి రెజా నుండి. టూ గుడ్. విత్ ఇన్ నో టైంలో సపోర్ట్ రావడం జరిగింది. ట్యాకిల్లో సక్సెస్ కావాలంటే శేఖర్ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రెజా. ఇక్కడ 9-9, 9-18 జైపూరు హర్యానా స్టీలర్స్ డబుల్ ద స్కోర్. చాలా క్లియర్ కట్ లీడ్లో ఉన్నారు హర్యానా స్టీలర్స్. అర్జున్ అయితే ట్రై చేస్తున్నాడు, కానీ
షాదులని అవుట్ చేసినట్ట అన్నట్టుగా అనిపిస్తుంది. Jaipur Pink Panthers, number ఎస్ 5 ఇక్కడ జైదీప్ పైన గురి జరిగింది. ఎస్ మరొకసారి శివం పఠారే మరి మనల్ని పట్టరా మంచి చాలా ఈజియెస్ట్ పాయింట్ అయితే తీసుకురాగలిగాడు ఈసారి శివం పఠారే. అది కూడా వాళ్ళ స్వయం కృతాపరాధమే అనిపిస్తోంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. 1 point. Haryana శివుని యొక్క Steelers. తాండవ ముందు జైపూర్ పింక్ ప్యాంథర్ డిఫెన్స్ విలువలాడిపోయింది. ప్రతిసారి పాయింట్ సాధిస్తా ఉన్నాడు. చూద్దాం, మంచి యాక్షన్ అయితే చూస్తున్నాం. షాదులు పట్టు మామూలుగా ఉండదు, ఉడుం పట్టు. దొరికిపోయాడు అర్జున్, దొరికావా అయిపోయావు అంతే. Haryana Steelers. నిజంగా అర్జున్ నిజంగా ప్రతిసారి అదే ప్లేస్లో పాయింట్ సాధించాలనుకుంటున్నాడు. టైమింగ్ మెచ్చుకోవచ్చు, ఆ గ్రిప్ మెచ్చుకోవచ్చు, ఎంత బ్రిలియంట్గా ఉన్నాడో. Right. జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెన్స్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఎస్ మరి యొక్క బ్రిలియంట్ టో టచ్ అది Number అస్సలు 6 out. 1 point. షటిల్ అయ్యే లోపు పాయింట్ సాధిస్తా ఉన్నాడు. పటారే సునాయాసంగా పాయింట్ పట్టేశారే. హర్యానా స్టీలర్స్ 23 పాయింట్లతో చాలా లీడ్లో ఉంది. మరి కోర్టులు మారినా, వాళ్ళ ఫేట్ మారినా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి అటు దిటైనా కూడా కలిసి వచ్చిందా? లేదు, కలిసి రాలేదని అనిపిస్తోంది. పింక్ ప్యాంథర్ నుంచి పాయింట్ తెచ్చే ప్రయత్నం గట్టిగా జరిగింది కానీ హర్యానా స్టీలర్స్ తోసవతలు పడేశారు అంతే. ఒక బ్రిలియంట్ డాష్ అది సంజయ్ నుండి. రివర్స్ కార్పింగ్ కిక్ ద్వారా టచ్ చేయాలనుకున్నాడు షాదులని. Jaipur Pink Panthers. బట్ విత్ ఇన్ నో టైమ్ లో సంజీత్ యొక్క ఫాలో త్రూ యాక్షన్ బ్రిలియంట్. ఓ క్లోజ్ కాల్. శివం పఠారే ఇప్పటిదాకా 9, ఇంకొక పాయింట్ సూపర్ 10 చేసే అవకాశం ఉంది కానీ సూపర్ 10 అవకాశం మిస్ అయింది. పట్టు పడిపోయాడు మనోడు. సూపర్ ట్యాకిల్, రాఫ్ సూపర్ ట్యాకిల్, మొసలి పట్టు. Jaipur Pink Panthers. నిజంగా ఎట్టకేలకు ఒక మంచి ట్యాకిల్ అయితే జరిగింది. శివం పటారేని పట్టాలంటే డైవ్ ట్యాకిల్ ద్వారానే తను స్టాప్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, డైవ్ జరిగింది. బ్రిలియంట్ సపోర్ట్ అంకుష్తో పాటు అలాగే రిజా మీర్ బఘేరి నుండి. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య, షాదులకి అర్జున్కి. ఎస్ మరొక ట్యాకిల్ అయితే చేశాడు షాదులు, కాకపోతే ఇంకొకళ్ళు. 1 point. Haryana Steelers. ఎస్ ఈసారి వినయ్కి తప్పదు. ఇంతకు ముందు అయితే సేఫ్ రైడ్ అయింది కానీ ఇప్పుడు అక్కడ రాఫ్ సూపర్ ట్యాకిల్ కూడా ఆల్లో ఉంది. పట్టు పడతాడా, పట్టుకొస్తాడా? పట్టు పడ్డాడంటే 2 పాయింట్లు, పట్టు వచ్చాడంటే కూడా 2 పాయింట్లు అనుకుంటాను. ఒకటా రెండా, Let us say మల్టిపులా, 2 సింగిలా? points. ఎస్ ఐ థింక్ ఇట్స్ 2 పాయింట్స్ Steelers. రెడీ. Number 3 and 11 out. బట్ మిడ్ లైన్ వచ్చే విధానం మాత్రం బ్రిలియంట్ అని చెప్పొచ్చు. బోనస్ కోసం ప్రయత్నం, బ్యాక్ కిక్ బ్రిలియంట్. బోనస్ ప్లస్ 1 పాయింట్. Bonus plus 1 point. అర్ర Jaipur చేతికి Pink తెలియకుండా Panthers. 5 వెళ్ళి కోసేసినట్టుగా అలా అతనికే తెలియకుండా అతని సప్పని టచ్ చేసి పాయింట్ పట్టుకొచ్చేసాడు రజా. రైట్, ఎప్పుడు పట్టుకోవడమేనా, నేను కూడా రైడ్ చేస్తా, నేను రైడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా చూడండి అని చెప్పి మొత్తాన్ని ఆలోచన చేసి వచ్చినట్టున్నాడు షాదులు. Haryana Steelers, number 1 out. ఒక మంచి ఎస్కేప్ అది. అంత టాల్ ప్లేయర్ అయినప్పటికి కూడా రిఫ్లెక్సెస్ ఎంత బ్రిలియంట్గా ఉందో చూడొచ్చు. ఇక్కడ అస్సలు టై హోల్డ్ చేసే ఛాన్సే ఇవ్వలేదు. రైట్, ఇప్పుడు మరొక ఆఖరి ప్లేయర్ కూడా అవుట్ అయిపోయిన పరిస్థితి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఐ థింక్ ఇట్స్ ఆల్ అవుట్ ఫర్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. విజయం హర్యానా స్టీలర్స్ని వరించే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ డాష్ జరిగిన క్రమంలో కాంటాక్ట్ కోల్పోయాడా లేదా? ఓ ఎస్ All out. 1 plus 2, 3 points. Haryana Steelers. ఎస్ మరి ఒక ఆల్ అవుట్ పాయింట్ సాధించింది హర్యానా స్టీలర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్ పైన. షోల్డర్స్ క్లియర్ గా డ్రాప్ పాయింట్ కనపడతా ఉంది. యా రివర్స్ టచ్ అది. అండ్ ఈ పాయింట్ తోని మరి ఒక సూపర్ 10 సాధించడం జరిగింది అర్జున్ దేశ్వాల్. క్లియర్ కట్గా కాళ్ళు తగులుతున్నప్పుడు లపక్కని పట్టకుండా జస్ట్ కళ్ళు మూసాడు. ఆ రెప్పపాటులో పాయింట్ సాధించుకొని వచ్చాడు వినయ మజాక. మళ్ళీ ఇంకొక పాయింట్ తీసుకొచ్చినట్టున్నాడు శివం పఠారే. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ షాదులు మనం చూస్తున్నాం. ఇక్కడ శివం పఠారే ఎంత చక్కటి రైట్ పాయింట్ సాధిస్తున్నాడు మనం చూడొచ్చు. 1 point. Haryana ఎస్ Steelers. దేవుడు ఉన్నాడు. కానీ ఎక్కడో నాకు జైపూర్ పింక్ ప్యాంథర్స్లో ఒక డ్రాప్డ్ షోల్డర్స్, కాన్ఫిడెన్స్ తగ్గిన బాడీ లాంగ్వేజ్ కనబడుతుంది. మళ్ళీ ఒకసారి పట్టుబడిపోయాడు అర్జున్. Let us out. షాదులు చేతిలో 1 point. మళ్ళీ ఈసారి గట్టిగా కౌగిలి. చాలా చురుగ్గా కదులుతున్నాడు బరిలో. టైం అయితే దగ్గర పడుతోంది. ఎస్ పట్టుకొచ్చినాడు ఒక పాయింట్. ఎస్ Number 6 out. 1 point. Haryana Steelers. వచ్చిన ప్రతిసారి వినయ్ ఏ మాత్రం టెన్షన్ పడకుండా Substitution. Haryana
Steelers. Please, రైట్ one కవర్ minute. టార్గెట్ చేస్తూ ఉన్నాడు. రైట్ ఇక మరొక పాయింట్ అయితే సాధించి తీసుకొచ్చాడు అర్జున్ ఈసారి. Jaipur Pink Panthers. ఎస్, జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖాతాలో మరొక పాయింట్. టైం పాస్ చేసి వచ్చేసినా సరే గెలిచేసేయచ్చు హర్యానా స్టీలర్స్. ఎటువంటి రిస్క్లు చేయాల్సిన పని లేదు. అయినా కూడా రిస్క్ చేస్తాడా మనోడు? అరే అయినా కూడా పాయింట్లు పట్టుకొచ్చారు హర్యానా స్టీలర్స్. 1 point, Haryana Steelers. Number 6 out. ఎస్, ఇద్దరే ఉన్నారు. పట్టుకుంటారా? రాఫ్ సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. పట్టారంటే మాత్రం 2 పాయింట్లు. ఎస్, పట్టినట్టే ఉన్నారు. పట్టాడు. ఎస్, పెనుగులాట జరుగుతుంది. అర్జున్ని వదిలే ప్రసక్తే లేదు. బెంచ్ మీదకి పంపించేశారు. సూపర్ ట్యాకిల్, రాఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చంగా మొసలి పట్టు. అర్జున్ నిజంగా ముందున్న ప్లేయర్ని టచ్ చేయాలి. అక్కడ చూడాలి, ప్రతిసారి లెఫ్ట్ కార్నర్లో వెళ్తా ఉన్నాడు. డీప్గా వెళ్ళాడు, బట్ కొంచెం కిక్ జరిగిన తర్వాత కట్ చేయాలనుకున్నాడు. బట్ రాహుల్ సేత్పాల్ మాత్రం ఒక ఉడుం పట్టు లాంటి పట్టు పట్టాడు. మొసలి పట్టు. రైట్, 42 పాయింట్లు. అసలు తగ్గేదేలా, మేము గెలుస్తామని మాకు తెలుసు. అయినా కూడా పాయింట్లు తెస్తానే ఉంటాం అన్నట్టుగా. ఇదేంటి అయ్యా, ఇదేంది అయ్యా, ఇది వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇచ్చేసారు పాయింట్. Haryana Steelers. పింక్ ప్యాంథర్స్ ఇక్కడ సూసైడ్ పాయింట్ లాగా కనిపిస్తుంది. ఇంకెంత, 5 సెకండ్లు అయిపోయింది అంతా. సో చాలా క్లియర్ కట్గా హర్యానా స్టీలర్స్ గేమ్ గెలిచే అవకాశం మనం చూస్తున్నాం ఇక్కడ. కాకపోతే వెళ్తూ ఒక్క పాయింట్ అయితే సాధించుకొచ్చారు. రౌండ్ ఫిగర్ అయితే చేశారు జైపూర్ పింక్ ప్యాంథర్స్. మొత్తానికి ఎస్, 30 పాయింట్లు. హర్యానా స్టీలర్స్ 43 పాయింట్లతో క్లియర్ కట్గా ఒక కన్విన్సింగ్ విక్టరీ అయితే సాధించారు హర్యానా స్టీలర్స్. వెలిగిపోతుంది ఇవాళ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఒక పూర్ పెర్ఫార్మెన్స్.